హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెసల బ్రేక్ఫాస్ట్. ఓవర్ నైట్ పెసల్ని నానబెట్టుకోవాలి. 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు మొత్తం వంపేసుకోవాలి. బాగా వంపుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి పెసలు మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాం కదా, ఇక చూద్దాం ఎలా చేయాలో. వాటర్ కొంచెం పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. చిటికెడ వేస్తే చాలండి, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. సాల్ట్ నేను చూపిస్తున్నాను కదా, ఇంత వేయండి చాలు. తర్వాత మొత్తం సాల్ట్ మొత్తం నీళ్ళల్లో కరిగేలాగా కొంచెం కలుపుకుందాం. కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకుందాం. మూత బాగా పెట్టామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకుంటే కుక్కర్ పేలే అవకాశం ఉంది. అందుకని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక విజిల్ వస్తే చాలండి. మళ్ళీ 2 వస్తే బాగా పప్పులాగా అయిపోతుంది. ఒక విజిల్ సరిపోద్ది. ఓవర్ నైట్ అంతా నానే కదా పెసలు, అందుకని ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మూత చూసి ప్రెషర్ పోయిందా లేదా అని చూసి కుక్కర్ మూత తీసుకుందాం. బాగా ఉడికిపోయాయి. ఇక ఉడికిపోయాయి కదా, ఇక పోపు పెట్టేసుకుందాం. ఒక స్టైనర్ తీసుకొని పెసల్ని మొత్తం నీళ్ళు మొత్తం పోయేదాకా వంపేసుకున్నాం. నీళ్ళు మొత్తం పోతే బాగుంటాయి, లేకుంటే ముద్దలాగా వస్తాయి. ఇలా బ్రేక్ఫాస్ట్ తింటే మంచిదండి. స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం బాగా పోపు వేగిపోయింది. ఇక వడేసుకున్న పెసలు వేసేసి బాగా ఫ్లేవర్ మొత్తం పట్టేలాగా కలిపేసుకుందాం. ఎంత బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ బాగా పట్టాలి, 4 పక్కల మొత్తం కలిపేసుకొని అయిపోవాలి. అయిపోయిన తర్వాత అంతేనండి, పోపు పెట్టేసాం. కాసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, పెసల చాట్. ఇక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పెసలు తీసుకొని కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ మొత్తం వేసుకొని కలుపుకొని తినేటివే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.